గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా మత్తయి సువార్త 7వ అధ్యాయం 6వ వచనాన్ని ధ్యానించుకుందాం. పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి, మీ ముత్యములను పందుల ఎదుట వేయకుడి. వేసిన ఎడల అవి ఒకవేళ వాటిని కాళ్ళతో త్రొక్కి మీ మీద పడి మిమ్మల్ని చీల్చివేయును. యేసు ప్రభు ఈ యొక్క మాటను చెప్పడానికి గల కారణం ఏంటంటే, నువ్వు ఒక మంచి మాటలు, అది సువార్త అవ్వచ్చు, లేక ఒక సలహా అవ్వచ్చు, ఎదుటివానికి మంచి కలిగించేది ఏదన్నా నువ్వు మాట్లాడేటప్పుడు వినేవాడు దాన్ని తీసుకునేవాడా, లేకపోతే దాన్ని ఎగతాళి చేసేవాడా, నీ యొక్క మాటకు విలువిచ్చేవాడా, లేక నువ్వు చేస్తున్న మంచి పనిని అంగీకరించేవాడా, తృణీకరించేవాడని యోచించి ఏదన్నా చెయ్యి. ఎందుకంటే మనం మంచి చేసినా, మంచి మాట్లాడినా మన మాటల్లో చెడుని వెతికే వాళ్ళు ఉంటారు. మనం చేసే మంచి పనిని వక్రీకరించి చెప్పేవారు ఉంటారు. అటువంటి వారి యొద్ద మనం మంచి చేయకుండా ఉండడమే బెటర్ అని యేసు ప్రభు చెప్తున్నారు. ఒకసారి యేసు ప్రభు యాయీరు అనే ఒక అధికారి యొక్క కుమార్తె అనారోగ్యంగా ఉంటే యేసు ప్రభుని తీసుకువెళ్తున్నాడు. అయ్యా, నా బిడ్డను స్వస్థపరచవా అని. ఆమె దగ్గరికి వెళ్తున్నప్పుడు యేసు ప్రభు వచ్చేటప్పటికి ఆమె చనిపోయింది. అయినా లోపలికి వెళ్తున్నాడు యేసు ప్రభు. అక్కడున్న వారు యేసు ప్రభుని చూసి హేళన చేశారట. చదువుదామా మాట. మార్కు సువార్త 5వ అధ్యాయం 40వ వచనం. అందుకు వారు ఆయనను అపహసించిరి. తల్లిదండ్రులు ఏడుస్తూ ఉన్నారు. యాయీరు భార్య, అయ్యా, నా బిడ్డను కరుణించని. పక్కనున్న వాళ్ళు, ఎందుకయ్యా వస్తావు, ఆల్రెడీ చచ్చిపోయిన అమ్మాయి, నువ్వు ఏం చేస్తావు అని అపహసించారట. అక్కడున్న ఆ రూములో ఆమె దగ్గర ఉన్న వాళ్ళు, చనిపోయిన బిడ్డ దగ్గర ఉన్న వాళ్ళు. ప్రభు చేసిన మంచి పని ఏంటంటే, ఆ బిడ్డను స్వస్థపరిచే ముందు అయితే ఆయన వారిని బయటికి పంపివేసి, ఎవరిని పంపేశారు? ఏడుస్తున్నా వారిని పంపలేదు. యేసు ప్రభు, నువ్వేం చేస్తావు ఇప్పుడు వచ్చి అని చెప్పి ప్రభుని అపహాసించారు చూసారా, వారిని బయటికి పంపివేసి ఆ చిన్నవారిని తల్లిదండ్రులను తనతో కూడా ఉన్న వారిని వెంట పెట్టుకుని ఆ చిన్నది పరుండున్న గదిలోనికి వెళ్ళి చిన్నదానాలే అని చెప్పి స్వస్థపరిచాడు. వేసి అద్భుతంగా ఆ బిడ్డకి స్వస్థ వచ్చింది. కానీ ఆ స్వస్థత కార్యం ఎవరు చూడలేకపోయారు. అపహసించిన వారిని చూడడానికి అవకాశం కూడా ఇవ్వలేదు దేవుడు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, నీ యొక్క మాటకు, నీ యొక్క కార్యానికి విలువ ఇవ్వకుండా నేను అపహసించి తృణీకరించేవారు ఉన్నప్పుడు మౌనంగా ఉండు. వీలైతే వారిని పంపే, వారు వెళ్ళకపోతే మౌనంగా ఉండి వారు వెళ్ళేంత వరకు వెయిట్ చేసి మాట్లాడు, కార్యాలు చెయ్యి. అంతేకాని వారు ఉన్నప్పుడు నువ్వు చేస్తే నీ మంచి కార్యాలకి కూడా విలువ లేకుండా పోతుంది. నువ్వు మంచి చెప్పిన వాళ్ళు మంచి తీసుకోరు. సొదొమ గొమొర్రా పట్టణాన్ని దేవుడు నాశనం చేసే ముందు లోతు భార్యను బయటకు వచ్చేయమంటే, లోతు తన ఇద్దరు కూతుర్లకి అల్లుడుగా చేసుకోబోతున్న తన డాటర్స్ ఫియాన్సీస్ని వచ్చేయండి అయ్యా, వెళ్ళిపోదామంటే లోతు గారి మాటలు వారికి ఎగతాళిగా అనిపించినాయట. దేవుడు రక్షిస్తాడు, వచ్చే నాయన, ఇక్కడ మీరు నాశనం అయిపోతారా అంటే లోతు గారి మాటలు వారికి ఎగతాళి ఎటకారంగా అనిపించిందట. ఆదికాండం 19వ అధ్యాయం 14వ వచనంలో. వారు రాలే, ఏమయ్యారు? అగ్నిగంధకంలో కాలి చచ్చారు. మన మాటలు కొంతమంది ఎగతాళిగా తీసుకుంటారు, లేక మనల్ని ఎగతాళి చేస్తారు. ఎంతో భారంతో భక్తుడైనటువంటి నెహెమ్యా యెరూషలేము చుట్టూరు గోడ కడతంటే టోబియా ఏమంటాడు? సన్బల్లాటు టోబియా అనే దుర్మార్గులు ఎదురున్నారు. వారిలో టోబియా అంటాడు, మంచిగా గోడ కడుతున్న ఆ యొక్క ప్రాసెస్లు ఉంటుండగా నువ్వు కట్టిన గోడ మీద ఒక నక్క ఎక్కినా గోడ పడుతుందంటే, టోబియా సన్బల్లాటు ఎన్ని అడ్డులు పెట్టినా, ఎన్ని తృణీకరించే మాటలు మాట్లాడినా హీ పేడ్ ఎ డెఫ్ ఇయర్. అస్సలు పట్టించుకోలేదు భక్తుడైనటువంటి నెహెమ్యా. కానీ ఆ గోడ కట్టి ఎలా ఓపెన్ చేశాడంటే, నక్క కాదు, ఏకంగా సంగీత వాయిద్యాలతో క్వైర్ టీమ్ని గోడ మీదకి ఎక్కించి తంబోరలు లేక ఆ యొక్క ట్రంపెట్స్ గట్టిగా ఊదించి వాటి మీద మార్చింగ్ చేయించి మరి గోడను ఓపెన్ చేయించాడు. మన క్రియల్లో చూపిద్దాం. ప్రజలు నోటికొచ్చినట్టు మాట్లాడతారు, ఎవరి నోరు వాళ్ళదన్నట్టుగా మాట్లాడతారు. కనుక అటువంటి విషయాల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. యేసు ప్రభుని పోలి ఉండాలి. వారు పోయిన తర్వాత యేసు ప్రభు కార్యం చేశాడు. మనం కూడా మాట్లాడేటప్పుడు వీళ్ళు ఉన్నారు, మాట్లాడొచ్చా వద్దని ఒకసారి యోచించుకుందాం. ఎందుకంటే మంచికి కూడా చెడుని తీసేవాళ్ళు ఉంటారు.
కనుక యోచించి చక్కగా బిహేవ్ చేద్దాం. ఎవరి దగ్గర ఏం మాట్లాడాలో అది మాట్లాడదాం. ఆలస్యమైన రైట్ టైంలోనే కార్యాలు చేయాలి, రైట్ టైంలోనే మాట్లాడాలి విత్ రైట్ పీపుల్ మధ్య. ఆ విధమైన యోచన ప్రభు మనకిచ్చి ప్రభు చిత్తానుసారంగా ప్రభు మనల్ని నడిపించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ దినమంతట్లో మాకు తోడుగా ఉండండి. ఈ దినం నుంచి మా ప్రతి పనిలో, పరిచర్యలో, ప్లాన్స్లో, ప్రయాణాల్లో నీ మాకు తోడుగా ఉండండి. నీవే నీ ఆలోచన ప్రకారంగా నడిపించండి. అందరు మనుషులతో మేము కలిసి ఉండగా, కొందరు మా శ్రేయోభిలాషులు ఉంటారు, కొందరు మా కీడు కోరువారు ఉంటారు, అందరితో కలిసి ఉంటాం. అయితే వివేచన గల ఆత్మతో ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలో, ఎవరి ముందు ఏం చేయాలో ఆ విధంగా మాట్లాడి నీ ఆత్మ నడిపింపుతో సరైన విధంగా యోచించి పనిచేసి నీ కృపలో ఫలం పొందుకునే భాగ్యం దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మదేవుని అభిషేకం మనకు తోడుండి నడిపించి దీవించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.